వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాంట్ హార్మోన్స్ పార్ట్ నెంబర్ 3 మూడవ భాగంలో ప్లాంట్ హార్మోన్స్ గురించి తెలుసుకుందాము. ఇథలిన్ మరియు ఫ్లోరిజన్ ఈ రెండు రకాల ప్లాంట్ హార్మోన్స్ మనకు మొక్కలకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. ఈ ఇథలిన్ అనేది మనకు గ్యాస్ రూపంలో ఉంటుంది, అంటే వాయు రూపంలో గ్యాస్ రూపంలో దొరుకుతుంది, మనకు మొక్కల్లో ఉంటుంది సహజంగా. ఇది ఇథలిన్ అనేది మనకు అంటే ఉదాహరణ గింజలు విత్తనాల నుంచి విత్తనాలు సుప్తావస్థలో ఉంటాయి, అంటే నిద్రావస్థలో విత్తనం మొలకెత్తకుండా ఉంటాయి. అటువంటప్పుడు ఈ ఇథలిన్ అనేది హార్మోన్ రిలీజ్ అయ్యి విత్తనం తొందరగా మొలకెత్తేలాగా భూమి నుంచి పైకి వచ్చేలా ఇది ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇది మొలకెత్తిన తర్వాత విత్తనం త్వరగా మొలకెత్తిన తర్వాత పైకి వెలుపుగా అంటే దృఢంగా పెరిగేలా ప్రయత్నం చేస్తుంది. అంటే ఏపుగా నిలువుగా కాకుండా అడ్డంగా వెలుపుగా పెరిగేలా ప్రయత్నం చేస్తుంది. ఇది ఆకులని రాల్చడానికి, మొక్కలలో ఆకుల్ని కూడా రాల్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అంతేకాకుండా ప్రధానంగా మనకు పండ్లల్లో ఈ విటమిన్ లోపం, ప్లాంట్ హార్మోన్ లోపం ఉన్నప్పుడు ఇథలిన్ కాయలు త్వరగా పక్వానికి రావు. ఇవి ఆ లోపం ఉన్నప్పుడు మనం ఇది స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా ఇది వరి పంట అంటే నీళ్ళలో పెరిగే పంటలు, అంటే వరి నుంచి తొందరగా నీళ్ళ నుంచి వృద్ధిని తట్టుకొని పైకి చిగురించి వరి పంట పైకి వచ్చేలా ఎగురేసి పైకి కొమ్మలు వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. లోటస్ ఉదాహరణకు మనకు తామర పువ్వు, అల్లె పువ్వు అంటారు, ఇవి నీళ్ళలో చెరువుల్లో ఉంటాయి. ఇవి కూడా నీటిని తట్టుకొని పైకి ఆక్సిజన్తో ఇథలిన్ సపోర్ట్తో పైకి వచ్చేలా తొందరగా మొక్క ప్రయత్నం చేస్తుంది. ఇది మనకు రైతులు సాధారణంగా పండ్ల తోటల్లో మనకు మామిడి కానీ అరటి కానీ తొందరగా పక్వానికి రావడానికి ఇది మనకు ఉపయోగిస్తారు. ఈ ప్లాంట్ హార్మోన్ అనేది మనకు ముఖ్యమైనది. ఇది ప్లాంట్ హార్మోన్లలో ఇది ఒకటి ముఖ్యమైనది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరిజన్ అనేది ఈ ఫ్లోరిజన్ హార్మోన్ గురించి తెలుసుకుందాము. ఈ ప్లాంట్ హార్మోన్ అనేది మొక్కలలో సహజంగా పూత రావడానికి పనిచేస్తుంది.